జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ మరోత్ శివ గణేష్, జగ్గంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబు గారు, అలాగే డాక్టర్ నక్క సత్యనారాయణ గారు పిసిసి జనరల్ సెక్రటరీ, మండల గండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేదూరు భాస్కర్ రావు గారు. ఏదైతే పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ తాళ్ళూరు ఉందో రెండవ దశ అక్కడ ఉన్నాం మనం. ఒకసారి చూపించామది ఆ ప్రాజెక్టు, ఆ మెయిన్ బిల్డింగ్, తర్వాత మెయిన్ పైప్స్ ఏదైతే వాటర్ లిఫ్ట్ చేసే ఆ 4 పైపులు ఉన్నాయో అది ట్యాంక్, వాటర్ వచ్చి స్టోరేజ్ లిఫ్ట్ అయ్యే ట్యాంకు. ఒకసారి అలా అదంతా ఒకసారి వందల కోట్ల వ్యయంతో 100 కోట్ల ప్రజాధనంతో నిర్మాణం చేసిన ఈ ప్రాజెక్టు పుష్కర ఎత్తిపోతల పథకం. ఆ వాళ్ళ 380 కోట్ల వ్యయంతో నిర్మాణం చేశారు. అయితే ఒకసారి ఆ ఎలక్ట్రికల్ చూపించమ్మా. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఈ ఎలక్ట్రికల్కి సంబంధించి ఆ ట్రాన్స్ఫార్మర్స్, కాయిల్స్ ఇవన్నీ దొంగలు ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నారు. 100 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రజాధనం. దీనికి ఫెన్సింగ్ లేదు, సెక్యూరిటీ లేదు, విపరీతమైన దోపిడీకి గురైన పరిస్థితి. చాలా విలువైన ఇదంతా చూపించాము ఒకసారి. పరిస్థితి ఉన్నది 37,000 ఎకరాల ఆయకట్టుకి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్. ఇది ఏదైతే మెయిన్ కెనాల్ ఉందో, మెయిన్ కెనాల్కి సంబంధించి ఫస్ట్ లిఫ్ట్ నుంచి వచ్చే జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 60,000 ఎకరాలకు చిల్లరున్న ఆయకట్టు సాగు అవుతుంది. అందులో ప్రత్యేకంగా 37,000 ఎకరాలకు సంబంధించి ఈ తాళ్ళూరు లిఫ్ట్ పనిచేస్తేనే ఈ రైతులందరికీ నీరు వెళ్తుంది. ఈ చేతి ముద్ద ఉన్నతమైన పరిస్థితి ఉన్నది. మెట్ట ప్రాంతం అంతా జగ్గంపేట మండలం కానీ, ఇలా గండేపల్లి మండలం కానీ, ఇదంతా మెట్ట ప్రాంతం అంతా కంప్లీట్గా ఈ ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నది. అయితే ఇది గతంలో ఏదైతే దీని రిపేర్ సెక్షన్ ఉన్నదో దానికి ఒక 5 కోట్లు, కేవలం 5 కోట్లు ఖర్చు పెడితే అది రిపేర్స్ అయిపోయి ఈ నీరు అందే పరిస్థితి. అయితే శాశ్వతమైన పరిష్కారం కోసం ఇంజనీర్స్ దీన్ని 52 కోట్ల ఎస్టిమేట్తో ఎంఎస్ పైప్స్ అంటే ఏం లేవు, ఇదిగో ఐరన్ పైప్స్ ఇలా చూపించమ్మా. ఇదిగో ఇటువంటి ఐరన్ పైప్ వేసేయడం అన్నమాట. ఇప్పటి వరకు ఉన్నది సిమెంట్ పైప్ వేసారు నిర్మాణం చేసినప్పుడు. ఆ సిమెంట్ పైప్ తీసేసి ఈ ఎంఎస్ పైపులు, ఐరన్ పైపులు వేయడానికి కేవలం 52 కోట్లు. 52 కోట్లు అయితే 37,000 ఎకరాలు సాగు అవుతుంది. దీనికి సంబంధించి గత ప్రభుత్వంలోనే అనేక సార్లు వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేసింది ఈ ప్రాజెక్ట్ని. చాలాసార్లు కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేసాం, నిధులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేసాం. ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు మేము మా భావన తెలియజేసాం, ప్రజలందరితో కలిపి దీని మీద పోరాటం చేసాం. అయితే ప్రభుత్వం మారింది, తెలుగుదేశం. అలాగే ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శాసనసభ్యుల వారికి కూడా మా వినతిని తెలియజేసాం. ఈ శాసనసభ్యుల వారు కూడా పలుమార్లు ఏదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రీసెంట్గా మన అసెంబ్లీలో కూడా జగ్గంపేట శాసనసభ్యుల వారు మాట్లాడారు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నారు. 3 పంటలు పోయి, మొన్న పంట అయితే ఏదో అదృష్టం కొలిది కొద్దిపాటి పండింది, కానీ మెట్ట ప్రాంతం అంతా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మీద విపరీతంగా ఆధారపడి ఉన్నది. దయచేసి నిధులు విడుదల చేయండి అని చెప్పేసి ఆయన కోరారు. అలాగే ఏదైతే ఏలేరు ఉన్నదో దానికి 2,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. దానికి కూడా బడ్జెట్లోనే కేవలం 2 కోట్లు, అంటే జీతభత్యాలకు కూడా సరిపడలేని నిధులు మంజూరు చేశారు. దీనికైతే 1 రూపాయి కూడా, పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్కి అయితే 1 రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. అయితే కాంగ్రెస్ పార్టీగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రతి శనివారం రాజు 2 గంటలకల్లా ఇక్కడికి చేరుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. 3 గంటలకు ప్రెస్తో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నాం. రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ఈ 37,000 ఎకరాల ఆయకట్టుకి సంబంధించిన రైతు సోదరులు అందరూ కూడా ప్రతి శనివారం 2 గంటలకి ఇక్కడికి గ్యాదర్ కండి. మనం అందరం కలిపి ఈ వాకింగ్గా వెళ్ళి, నడిచి వెళ్ళి ఈ హైవే ఏదైతే ఉందో హైవే దగ్గర నిలబడి నిరసన తెలియచేద్దాం. అయితే శాసనసభ్యులు వారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏకారో పెడతా ఉన్నారో, ప్రభుత్వాన్ని ఆర్జిస్తూ ఉన్నారు, కానీ ప్రభుత్వం ఏమీ పట్టించుకునే పరిస్థితి లేదు. పార్టీలు చూసుకోకుండా, తెలుగుదేశం అని, వైసీపీ అని, కాంగ్రెస్ అని, సిపిఐ సిపిఎం అని పార్టీలు చూసుకోకుండా రైతు సోదరులందరూ కదిలి రండి. మన అందరం కలిపి ఒత్తిడి తీసుకొస్తే అది సభ్యుల వారు కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి అవకాశం ఉంటుంది, నిధులు మంజూరు చేయడానికి అవకాశం ఉంటుంది. నిధులు మంజూరయ్యి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ 52 కోట్ల రూపాయలు మంజూరయ్యి ఇది రిపేర్లు చేసి ఖచ్చితంగా పైపులైన్ నిర్మాణం చేసి, కొత్త పైపులైన్ నిర్మాణం చేసి నీరు ఇచ్చే వరకు పోరాడదాం. అయితే ఒక విషయం ఆలోచన చేయాలి. ఏదైతే ఈ జిల్లాలో కానీ ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, గోదావరి మీద ఆధారపడి ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్స్
అంటే ఇక్కడ కులమత భావనలు అయితే లేవు, కానీ ఖచ్చితంగా ఒక ఆలోచన చేయాలి ఖచ్చితంగానే. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గ ప్రజలున్న ఏ లిఫ్ట్ ఇరిగేషన్ అయినా ఈ రాష్ట్రంలో ఆగిందేమో ఒకసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ప్రజలు ఎక్కువగా, రైతులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉన్న తాటిపూడి కానీ ఏ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఆగలేదు. అన్నింటికీ కూడా నిధులు మంజూరు చేశారు. చాలా పక్షపాత వైఖరి ఈ ప్రభుత్వం అవలంబిస్తుంది. ఏదో ఈ బహుజనులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో, ఈ మెట్ట ప్రాంతంలో దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ప్రజలందరూ కలిసి రండి. ప్రతి శనివారం ఇక్కడ గ్యాదర్ అవుదాం. 2 గంటలకల్లా వచ్చి మేము కూర్చుంటాం. 3 గంటలకు ప్రతిరోజు తాళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉన్నదో అక్కడ ప్రతిరోజు 3 గంటలకు ప్రెస్తో మాట్లాడదాం. ప్రెస్తో మాట్లాడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ఇక్కడ పార్టీల విభేదాలు ఏం లేవు. అన్ని పార్టీలను కలిసి, రైతులందరం కలిసి మనం పోరాటం చేసినప్పుడే దీనికి నిధులు మంజూరు చేయించుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి శనివారం ఇక్కడ గ్యాదర్ అయ్యేదానికి గుర్తుపెట్టుకోవాలని, ఈ కాంగ్రెస్ పార్టీగా ప్రతి శనివారం 2 గంటలకల్లా మేము ఇక్కడికి వచ్చి గ్యాదర్ అవుదాం. 3 గంటలకు రైతులందరూ రండి. ఇక్కడి నుంచి మనం నడిచిపోయి హైవే ఏదైతే ఉందో రాగంపేట వద్ద మనం ప్రతి శనివారం 4 గంటలకు నిరసన చేసే కార్యక్రమం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. బోట్ బాగా అడిలో తీయండి. 37 ఎకరాలు 37,000 గణేష్ గారు మొత్తం ఆ పైపు వేయాలండి. మీరైతే పని అయితే మన దగ్గర బయట నుంచి